మన డాక్టర్ అనిల్ కుమార్ గారు ఆయన వచ్చేసి మాకు కుటుంబానికి ఆప్తులు. అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి. ఇతను అనిల్ కుమారు ఆడియాలజిస్టు, స్పీచ్ థెరపిస్టుగా 10 years ఎక్స్పీరియన్స్ ఉండే అతను. ఈరోజు మన ఒంగోలులో ఈ హాస్పిటల్ ఇది ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఎవరికైనా కూడా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లాంగ్వేజ్ స్పీచ్లో ప్రాబ్లం ఉన్నా, దాన్ని కూడా ఇక్కడంతా కూడా హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నారు. దాని ద్వారా ఈరోజు అన్నీ కూడా చెక్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కంప్యూటరైజ్ వినికిడి పరీక్ష కూడా చేయటం, అదేవిధంగా బ్లూటూత్ ద్వారా దాన్ని కూడా లేటెస్ట్గా ఉండే హియరింగ్కి దాని కూడా ఎక్విప్మెంట్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంటాం. దానికి బ్యాటరీస్ కానీ, కొంతమంది ఛార్జబుల్ కానీ బ్యాటరీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఇలా ఒంగోలులో 2 ఉన్నాయంట, ఇది ఒకటి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దీనికి మా మేయర్ గారు, అదేవిధంగా అందరం కూడా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేయటం, అనిల్ కుమార్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ ఒక తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం, దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా చెవు మిషన్లు ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి, చెవులో కనిపించకుండా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించిన మిషన్లు కూడా మీకు లభించడం, దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి. లేదు నాకు ఫోన్ లాగా బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్ని డైరెక్ట్ బ్లూటూత్ లాగా కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి. రెండవది స్పీచ్ థెరపిస్ట్. ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది నత్తి మాట్లాడడం, పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం, ప్రీతి వాయిస్ అంటే ఖాళీగా మాట్లాడడం, లేదంటే అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడడం, ఇటువంటి సమస్యలు ఏమున్నా, లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇస్తుంది. మీ పిల్లలు తన వయసు తగ్గట్టుగా మాట్లాడకపోయినా కూడా వచ్చి ఆ అబ్బాయి యొక్క వయసు తరహాలో మాట్లాడుతున్నారు. లేదంటే ఎగ్జాంపుల్ బాబు వయసు 5 సంవత్సరాలు, బాబు మాట్లాడే వయసు కూడా అదే రకంగా ఉందా, లేదంటే 5 సంవత్సరాల పిల్లవాడిలాగా మాట్లాడుతున్నాడా, 2 సంవత్సరాల పిల్లవాడిలాగా మాట్లాడుతున్నా, వచ్చి పరీక్ష చేయించుకోండి. ప్రాబ్లం లేదు అంటే అంతా బాగానే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాని తగ్గట్టు పరిష్కారం కోసం చూడండి.